హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ కోలా. మరి చాలామంది విద్యార్థులు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటున్నాయని మెసేజ్ చేయడం జరుగుతుంది. వారి కోసం ఒక చిన్న ప్రయత్నము యాజ్ వెల్ యాజ్ అనాలిసిస్. మరి ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరూ కూడా కొద్దిగా టెన్స్గా ఉన్నారు. ఎందుకంటే ఏప్రిల్ 18కి వారు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఎందుకంటే జూలై 1 స్టార్ట్ అయింది, ఏప్రిల్ 18కి అయిపోతుంది. చాలా శుభ పరిణామం. ఎందుకంటే కరెక్ట్ అకాడమిక్ ఇయర్ కావడం అన్నది వెరీ రేర్. ఈ దాదాపు 5-6 ఇయర్స్లో వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ డైరెక్టర్ ఎస్సీఆర్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ డీసెట్ కన్వీనర్ గారిని. ముఖ్యంగా ఎగ్జామ్స్ విషయానికి వచ్చేసి పిల్లలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ట్రైనీస్ అంటే, ఇంటర్మీడియట్ వరకు వారు చదివిన సబ్జెక్ట్ వేరు, ఫస్ట్ ఇయర్లో వారు చదువుతున్న సబ్జెక్ట్ వేరు. ఎందుకంటే 6 పేపర్స్ కూడా విభిన్నంగా ఉన్నాయి. ఫస్ట్ పేపర్ చైల్డ్ పెడగాలజీ కావచ్చు, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ కావచ్చు, సొసైటీ ఎడ్యుకేషన్ కరిక్యులం, ఈసీసీ, మెథడాలజీ తెలుగు, మ్యాథమెటిక్స్ మెథడాలజీ, మళ్ళీ ఐసిటీ. సో న్యాచురల్గా మీరు అంత టెన్స్ ఫీల్ అవుతున్నారు. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా బాగా రాస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎంపీసీ, బైపీసీ, అదేవిధంగా ఆర్ట్స్ కోర్స్ చేసినా కూడా అంత పెద్ద డిఫికల్ట్ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు దీనికి పెద్ద ప్రాబ్లం ఉండదు, రైట్? ఒకటి వచ్చేసి మన ఎగ్జామ్ ఫీజ్ డేట్ వచ్చిందని మీ అందరికీ తెలుసు. అది వచ్చిన తర్వాత కూడా సార్ ఎగ్జామ్ ఫీజ్ డేట్ వచ్చింది, మరి ఎప్పుడు ఎగ్జామ్స్ అని కూడా మీరు పెట్టడం జరిగింది. యాక్చువల్ మనకు లాస్ట్ డేట్ తీసుకున్నట్టయితే ఏప్రిల్ 15th లాస్ట్ డేట్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫీజ్ డేట్. సో ఎగ్జామ్ ఫీజ్ డేట్ అయిన తర్వాత సబ్మిషన్ అయ్యేసరికి దాదాపు ఏదైతే ఏప్రిల్ 23rd మామూలుగా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ క్లోజ్ అయ్యే డేట్, ఆ రోజు వరకు కూడా వర్క్ జరగకపోవచ్చు. సో ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు ఆల్ కాలేజెస్ మీ యొక్క ఫీజ్ డేట్ తర్వాత మీరు సమర్పించిన ఆన్లైన్ ఫామ్స్ ఇవన్నీ సబ్మిషన్ అయ్యేసరికి ఏప్రిల్ ఎండింగ్ అవుతుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ద ఎగ్జామినేషన్స్ ఇన్ మే. ఓకే, అది మే 1st వీకా, 2nd వీకా, 3rd వీకా అని మనం చెప్పలేం. కానీ నేనేమనుకుంటున్నా అంటే మరి మేలో కొద్దిగా మే 11th నుంచి మరి సెన్సస్ ఉంది కాబట్టి దానికన్నా ముందు అయితే మనకు కూడా ఈజీ ఉంటుంది. ఫస్ట్ వీక్లో అయితే బాగుంటుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ద ఎగ్జామ్స్ ఇన్ మే. ఎందుకంటున్నా అంటే ఏప్రిల్ 15th లాస్ట్ డేట్ అవుతుంది మీ యొక్క ఆన్లైన్ ఫీజ్ పేమెంట్, చలాన్ కట్టడం, అదేవిధంగా మళ్ళీ ఎక్స్టెన్షన్ డేట్ విత్ లేట్ ఫీజు తీసుకున్నట్టయితే ఇంకొక 5 రోజులు ఉంది. సో దాదాపు ఏప్రిల్ ఎండింగ్ వరకు ఫీజ్ పేమెంట్ యాజ్ వెల్ యాజ్ మీ ఫామ్ సబ్మిషన్ చేసే వరకు మే 1st వీక్ అవుతుంది. ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడా మనం మీ ఎగ్జామినేషన్ ఫామ్స్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో సబ్మిట్ చేయాలి కదా, కాబట్టి ఇంత టైం తీసుకుంటుంది, రైట్? సో మే 1st వీక్ ఆర్ 2nd వీక్ వి ఎక్స్పెక్ట్. సో థియరీకి సార్ మరి ఫైనల్ టీపీ ఎలా అంటాయి? ఇప్పుడైతే స్కూల్స్ ఏప్రిల్ 23rd క్లోజ్ అవుతాయి. మరి స్కూల్స్ ఉంటాయి కదా, మీ ఫైనల్ టీపీ ఉంటుంది. సో స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి? జూన్ 12కి ఓపెన్ అవుతున్నాయి. జూన్ 12కి ఓపెన్ కాగానే మళ్ళీ బడిబాట ఈ కార్యక్రమాలు ఉంటాయి. సో జూన్ లాస్ట్ వీక్ వరకు మీ స్కూల్లో పిల్లలు ఉంటారు కాబట్టి జూన్ లాస్ట్ వీక్లో మీకు మీ యొక్క ఫైనల్ లెసన్స్ ఉంటాయి. డోంట్ వరీ. ఎందుకు సార్ అంత దూరం ఉంటే ఎట్లా అంటే, ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు చదువుతున్నది 2 years ట్రైనింగ్ కోర్స్. మీ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఏప్రిల్ 18కి. సో 19th నుంచి ఆటోమేటిక్గా మీరు 2nd ఇయర్ అన్నట్టే, డీమ్డ్ టు బి. ఓకే, అకాడమిక్ క్యాలెండర్ వస్తుంది, కొద్దిగా ఒక 10 రోజులు అటు ఇటు వస్తుంది కావచ్చు. సో 19th నుంచి మీరు 2nd ఇయర్. మీరు 2nd ఇయర్స్ లెక్క ఇన్స్టిట్యూట్ విడిచి వెళ్ళట్లే కదా. సో మీరు 2nd ఇయర్ క్లాసెస్ జరుగుతున్నప్పుడే మీ ఫైనల్ టీపీ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ యువర్ ఫస్ట్ ఇయర్ ఫైనల్ టీపీ జూన్లో. మరి బడిబాట ఇవన్నీ ఉంటాయి కాబట్టి జూన్ లాస్ట్ వీక్లో, అండ్ థియరీ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ఇన్ మే అనుకుంటున్నాం. ఓకే, ఒకవేళ మేలో గిట్ట ప్రభుత్వం డీజీ చేపట్టకపోతే జూన్లో పక్కా ఉంటాయి, అంతకంటే ఎక్కువ దూరం పోవు. డోంట్ వరీ అబౌట్ ద ఎగ్జామ్స్. మీరందరూ కూడా క్షుణ్ణంగా తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో చదివినట్టయితే ఎగ్జామ్ అందరు కూడా చక్కగా రాస్తారు. ప్రతిదీ కూడా అనలిటికల్గా ఒక పద్ధతి ప్రకారం చదువుకున్నట్టయితే ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. సో మీ అందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటిదంటే, డోంట్ ఫీల్ టెన్స్డ్ అబౌట్ ద ఎగ్జామ్స్.
ఎందుకంటే మీరు కాబోయే టీచర్లు రేపు పొద్దున చాలామంది విద్యార్థులకు మీరే గైడ్ చేసే వాళ్ళు అవుతారు కాబట్టి ఎగ్జామ్స్ ఈజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. డిఎల్ఎడ్ ఎగ్జామ్స్ రేపు మీరు రాసే టెట్ ఆర్ సీటెట్ టీఆర్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో హోప్ దట్ మరి ఎవరైతే ట్రైనీస్ చాలామంది మెసేజ్ చేస్తున్నారు సార్ ఎగ్జామ్స్ ఎప్పుడు అని, వారందరి కోసం చిన్న అనాలిసిస్. సో ఇట్స్ నాట్ 100% ఇదే డేట్స్ అని, కానీ నా యొక్క అనాలిసిస్ ప్రకారం మనం అనుకున్నట్టు మేలో థియరీ ఎగ్జామ్స్ అండ్ జూన్ లాస్ట్ వీక్లో ఫైనల్ టీపీ. ఒకవేళ మేలో మిస్ అయిన ఎగ్జామ్స్ జూన్లో ఉంటాయి. ఎందుకంటే మీరు సిస్టంలో ఉంటారు, అంటే మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో ఉన్నారు కాబట్టి మీరు ఇన్స్టిట్యూట్లో ఉంటారు కాబట్టి మీ ఎగ్జామ్స్కి ఏమి దోకా ఉండదు, కొద్దిగా అటు ఇటు ఉంటుంది. సో థ్యాంక్ యూ. హోప్ దట్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ మై followers on YouTube. Thanking you with Dr. Kola signing off. Bye bye.